ఖమ్మం జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా మారాయంటున్నారు ప్రజలు. వర్షానికి రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. 25 కోట్ల నిధులతో నిర్మించిన బస్టాండ్లో నుంచి బస్సులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మోకాళ్ల లోతు గుంతల్లో నుంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఆ దారి నుంచి వెళ్లే ప్రయాణికులు ప్రమాదానికి గురవుతున్నారు. రహదారులను అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు ప్రజలు. ఖమ్మంలో ధ్వంసమైన రోడ్ల గురించి మరింత సమాచారం కదిర్ అందిస్తారు. జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ కూడా అధ్వాన స్థితిని తలపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పుడు నేను ఖమ్మం కొత్త బస్టాండ్ ఏదైతే ఉందో ఖమ్మం కొత్త బస్టాండ్ సంబంధించిన రోడ్డు దగ్గర ఉన్నాను. ఏదైతే ఖమ్మం బస్టాండ్ నుంచి బస్సులు బయటకు వస్తా ఆ రోడ్డు మీద ఉన్నాను. ఆ రోడ్లో నుంచి వచ్చే మార్గం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి స్థాయిలో ఉంది, ఎలా ఉంది అనేది దాదాపుగా ఇది హంగు హార్బాటాలతో దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో 30 ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసి అత్యద్భుతంగా ఎయిర్పోర్ట్కు సంబంధించిన టెక్నాలజీని వాడి ఈ బస్టాండ్ నిర్మాణం చేపట్టామని చెప్పారు. కానీ దాని ఎదురుగా రోడ్డును చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. బస్టాండ్ లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత బస్సు ఏ స్థితిలో వెళ్తుంది అనేది, ఇక్కడ అనేక మంది ప్యాసింజర్లు వేరే ప్రాంతాలకి తరలించడం కోసం ఇక్కడ అనేక మంది ఆటో డ్రైవర్లు ఇక్కడ ఉంటారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంది అంటే సగం ఆటో ఈ గుంటల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కానీ ఖమ్మం నగరం మొత్తం కూడా అదే రకమైన పరిస్థితి ఉంది. కనీసం దీనిపైన ఏ విధంగా మరమ్మతులు చేయాలి అనే దాని గురించి ఏ అధికారి కూడా స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. అటు పంచాయతీరాజ్ కానీ ఇటు R&B కానీ ఏ అధికారి దీనిపైన తాత్కాలిక మరమ్మతులను చేసి ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలనే ఆలోచన ఏ అధికారికి లేకుండా పోయింది. దాంతో ఈ గుంటలు మరింతగా పెరిగిపోతా ఉన్నాయి ప్రతిరోజు. ఇప్పుడు ఒకవేళ దీంట్లో ఈ వర్షం వచ్చినట్లయితే వర్షపు నీళ్లు మొత్తం దీంట్లో ఆగిపోతాయి. ఎవరైనా 2 వీలర్ తీసుకొని వచ్చినట్లయితే 2 వీలర్ ఏ విధంగా పడిపోతుంది, దానిపైన ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్సుకు సంబంధించిన టైర్స్ అంత హైట్లో ఉన్న టైర్స్ సగానికి మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడొచ్చు, కాలినడకన వస్తేనే దాదాపుగా ఇప్పుడు మన ఏదైతే నా మోకాలు ఉందో మోకాలుకి కొద్దిగా ఒక 2-3 ఇంచెస్ మాత్రమే తక్కువలో ఉంది. అంటే ఈ స్థాయిలో నీళ్ళు ఇక్కడ ఆగిపోతే, ఈ వాహనం ఒకవేళ పడిపోతే ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రయాణికుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఖమ్మం నగరం మొత్తం కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. సుందరంగా పలానా స్ట్రీట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఇక్కడ రోడ్లు చాలా అందంగా ఉన్నాయని చెప్పిన అధికారులు ఎలా ఉన్నాయనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ఇటు నుంచి వెళ్లే పరిస్థితి కూడా ఎక్కడా కనపడటం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. 2 వీలర్ ప్రయాణికులు అయితే ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లతో మాట్లాడదాం. ఈ రోడ్డు నుంచి రోజు వెళ్తావు కదా, ఈ గుంట నుంచి వెళ్తుంటే ఎలా ఉంది? ఇక్కడ చాలా బాధాకరంగా ఉందండి. ఈ టైర్లకి ఇబ్బంది అవుతుంది, తర్వాత ట్రైమర్లు అనేది దెబ్బతింటున్నాయి. ఈ కొత్త బస్ స్టాండ్ అనే కానీ కొత్త బస్ స్టాండ్కు ఉన్న రోడ్లు ఇట్లానే ఉంటాయా? ఈ ఖమ్మంలో ఈ ఖమ్మం కార్పొరేషన్ రోడ్డు ఇలానే ఉండేది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే వర్షం వస్తే, అదే కొత్త బండి కానీ వస్తే, కొత్త వాళ్ళు వస్తే, కొత్త డ్రైవర్ కానీ వస్తే, ఇది నీళ్లు ఉన్న కదా, ఈ గుంట ఉందా లేదా అని అర్థం కావట్లేదు. అట్లా ఇక్కడ ట్రైమర్ ఇరిగి టైర్లు పగిలిన బండ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళం కాబట్టి కొంచెం జాగ్రత్త పోతున్నాం. తెలియని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదండి, ఇక్కడైతే వాస్తవానికి అయితే దీన్ని కొద్ది మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం. ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా కానీ ఇదే రకమైన పరిస్థితి ఉండటంతో ప్రయాణికులు అదేవిధంగా ఆకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు కానీ బస్సు వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మీరన్నా మంచిగా రోడ్లను రిపేర్ చేయించారు. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు పోయిన ప్రభుత్వం అప్పుడు వేసిన రోడ్లు, దీనికి రెండోసారి మరమ్మతులు చేశారు. ఏదో పైన టిప్పర్తో తీసుకొచ్చి మట్టి పోసి వెళ్ళిపోయారు. మజీద్ ముందు ఆడ బండి దాంట్లో దిగితే ఆ నీళ్ళన్నీ మజీద్లోకి పడుతున్నాయి. ప్రయాణికులు చెప్తున్నది ఏంటంటే గత ప్రభుత్వంలో వేశారు కానీ దీనిపైన అధికారుల పర్యవేక్షణ కరువైంది. వాళ్ళ పర్యవేక్షణ లోపించడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపరించిందని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కాస్ట్లీ కార్స్ ఇవాళ రేపు కార్లు కొనాలి అంటే భారీగా ధరలు పెరిగిపోయి ఉన్నాయి. దాంతోపాటుగా వాటికి ఏదైనా రిపేర్ వచ్చింది అంటే ఆ రిపేర్లను చేయించుకోవటంలోనే ఆ కార్ యజమాని సగం అయిపోతాడు. అలాంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి కార్ల పరిస్థితి, అదేవిధంగా ఆటోల పరిస్థితి, బస్సుల పరిస్థితి ఏ విధంగా ఒకవైపు ఆర్టీసీ అనేక నష్టాల్లో నడుస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకవైపు ఇలాంటి గుంటల్లో నడుస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సుకు ఏదైనా ఇబ్బంది తలెత్తి ఒకవేళ రిపేర్ వచ్చినట్లయితే ఆర్టీసీ బస్సు రిపేర్ చేయించడానికి కూడా భారీగా డబ్బులు అవసరం పడతాయి, భారీగా నిధులు కూడా కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అధికారులు ఇట్లా రోడ్ల మరమ్మతులు చేసినట్లయితే
బస్సులు బాగుంటాయి, అదేవిధంగా ప్రయాణికులు బాగుంటారు, వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణగా ఉంటుందని చెప్పేసి ప్రయాణికులు భావిస్తున్న పరిస్థితి. ఒక బస్సులో దాదాపుగా 40 నుంచి 60 మంది కెపాసిటీ ఒక బస్సు ఉంటుంది. ఒకవేళ బస్సు జరిగి ఒకవేళ నీళ్లున్న సమయంలో అలాంటి పరిస్థితి ఏర్పడినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ సమయంలో ఆ నష్టాన్ని పూడ్చడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి దీనిపైన ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వాళ్ళ కారణం ఏంటో దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి దీనిపైన ఎందుకు పర్యవేక్షణ లోపిస్తుందనే దాని గురించి అధికారులు అప్రమత్తమై ఇప్పటికైనా ఖమ్మం నగరంలో ఏదైతే ఇది భారీగా గుంతల్లాగా ఏర్పడి భారీగా ఏదైతే మోకాళ్ళ లోతు గుంటలు ఉన్నాయో వాటన్నింటిని పూడ్చినట్లయితే ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా ఖమ్మం నగరంలో ఉన్న రోడ్లకు సంబంధించిన దుస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.